వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతాడని ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి, లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 ఆయన చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెట్టారు. మేము ఎట్లా కొట్టామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి, లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 ఆయన చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెట్టారు.